వెల్కమ్ టు అమ్మ చేతి అమృతాలు యూట్యూబ్ ఛానల్. అమ్మ చేతి కమదనాన్ని రుచి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనవి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా పాప చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయలు, గుడ్లు. నేను 4 గుడ్లు తీసుకుంటున్నా. ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత బ్రెడ్ నేను చిన్నవి తీసుకుంటున్నా. దాని తర్వాత పాన్ పెట్టి దానికి ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా కొంచెం హీట్ అయ్యాక బ్రెడ్ ముక్కలు అనేవి పెట్టుకొని 2 పక్కల బాగా కాల్చుకోవాలి. పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు రెండో పక్క కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను 4 గుడ్లు తీసుకుంటున్నా. నాలుగు తీసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయినట్టు కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మిక్స్ అయినట్టు ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత పాన్ మళ్ళీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ లాగా కొంచెం పెద్దది వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. సైడ్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక 2 బ్రెడ్లు తీసుకొని ఈ విధంగా ముంచి తిప్పి పెట్టండి. నేను పెడుతున్న విధంగా పెట్టి తిప్పుకోండి. ఆ రెండో పక్క కూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మన టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.